మెరుపు కలలు మెరుపు కలలు ఊరుకోమా ఊరుకో సమయం సమయం అయ్యో భగవంతుడా ఊరుకో సమయం అర్థం చేసుకోలేదు. ఊరుకోమా ఇప్పుడు నలుగురు ఏమనుకుంటారు అది కూడా ఆలోచించకుండా వెళ్ళిపోయింది. సమయం ఊరుకోమా సమయం ఊరుకోమా అత్తయ్య రేపు అమ్మొస్తే నేనేం సమాధానం చెప్పాలి అత్తయ్య? సమయం సమయం అక్క అక్క ప్లీజ్ అక్క ఊరుకో సమయం ఊరుకో సంయుక్త ఊరుకోమా ఊరుకో అత్తయ్య అక్క ఏడవద్దు సమయం ఊరుకోమా ఊరుకోమా ఊరుకో సమయం ఊరుకోమా ఊరుకో సమయం ఆగమ్మా సమయం నన్ను క్షమించండి నాన్న, క్షమించండి. నేను నీకిచ్చిన ఏ మాటని కూడా నిలబెట్టుకోలేకపోతున్నాను. నేను ఓడిపోయాను నాన్న, ఓడిపోయాను. మీకిచ్చిన మాటని నెరవేర్చలేకపోయాను. అమ్మ మనసుని కూడా గెలుచుకోలేకపోయాను. చెల్లెల్ని సింగర్ని చేయలేకపోయాను నాన్న. మీ మీద పడిన నిందను జరపలేకపోయాను. చివరకు అక్క ఇంట్లోంచి వెళ్ళిపోతుంటే ఆపలేకపోయాను. నేను ఓడిపోయాను నాన్న, ఓడిపోయాను. ఓడిపోయాను. విను సమయం ఓడిపోయాను. లేదు, నేను ఓడిపోయాను. నేను ఓడిపోయాను. లేదు, నేను ఓడిపోయాను. లేదత్తయ్య, నేను ఓడిపోయాను. నేను ఓడిపోయాను. సమయం ఇందులో నీ తప్పే లేదు. ఓడిపోయాను. ఊరుకో ఊరుకో సమయం 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 ఊరుకో సమయం సమయం ఊరుకోమ్మా సమయం ఊరుకో సమయం ఊరుకోమ్మా సమయం 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 వద్దమ్మా ఏడవద్దమ్మా వద్దమ్మా ఏడవద్దమ్మా వస్తుంది 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 సమయం 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 ఏడవద్దమ్మా ఏడవద్దు ఊరుకో ఏడవద్దమ్మా ఊరుకోమ్మా
అయ్యో సమయం ఊరుకో తల్లి. ఏడవకక్క, ప్లీజ్ అక్క. ఊరుకో. అక్క, ఊరుకో సంయుక్త, ఊరుకో. ఇందులో నీ తప్పే లేదమ్మా. సౌందర్య తెలుసుకోలేకపోయింది. నాన్నగారు ఉండగా చేసిన అప్పులు ఇప్పుడు ఆయన లేరని బాధ్యత తీసుకోకుండా ఉండలేం కదమ్మా. ఇప్పుడు నిండా అప్పుల్లో ముంచి ఆయన వెళ్ళిపోయాడు. కానీ మీరు ఇంకా బతికే ఉన్నాం కదా. రేపు మన బతుకులేంటి, మన భవిష్యత్ ఏంటి? ఇప్పుడు ఈ అప్పులు కూడా మనకి తోడైతే మనం అధపాతాళానికి కూరుకుపోవడం తప్ప ఇంకేం మిగులుతుంది? మీరు సంతకం మాత్రమే పెట్టండి, మిగతాదంతా నేను చూసుకుంటాను. లేదు లేదు, తప్పంతా నాదే, తప్పంతా నాదే. లేదమ్మా. సమయం ఊరుకో. సమయం నీ తప్పే లేదంటున్నానుగా. లేదు సమయం, లేదమ్మా ఊరుకో. ఇందులో నీ తప్పే లేదమ్మా. నేను కూడా అక్కలాగా చనిపోయిన నాన్న గురించి ఆలోచించకుండా అప్పుల వాళ్ళకు డబ్బులు ఇవ్వకుండా ఉంటే అందరూ సంతోషంగా ఉండేవాళ్ళు. ఇదంతా నా వల్ల జరిగింది, నా వల్ల జరిగింది, నా వల్ల జరిగింది. ఆహా, చూడడానికి ఎంత బాగుందో. ఇదే కదా నేను కోరుకుంది. ఈ ఒక్కరోజు కాదు, ఈ రోజు నుండి ప్రతిరోజు నీ జీవితం ఇలాగే ఉండబోతుంది. నేను ఆ రోజు తీసుకున్న నిర్ణయం వల్ల అంత తారుమారైపోయింది. ఆ పని నువ్వు చేస్తుండకపోతే మీ నాన్న ఆత్మ ఎంత క్షోభపడుండేది. అవును తల్లి. సమయం ఇప్పుడు మాత్రం నేను ఎక్కడ ప్రశాంతంగా ఉన్నాను. నాన్న ఆత్మ ఎక్కడ సంతోషంగా ఉంది. నేను చేసిన పని వల్ల ఎవరు ప్రశాంతంగా లేరు. అయ్యో దేవుడా, చివరికి అక్క కూడా మన దగ్గర ఉండలేనని చీకొట్టి ఎవరో తెలియని మనిషిని నమ్మి వెళ్ళిపోయింది. అక్క, ప్లీజ్ అక్క. ఇక నేను ఓడిపోకుండా ఎలా గెలిచినట్టు అత్తయ్య, ఎలా గెలిచినట్టు? నేను ఓడిపోయాను. ఇప్పుడు అక్క లేదే. రేపొద్దున్న అమ్మ వస్తే నేను నా మొహం ఎలా చూపించగలను? ఎక్కడ సౌందర్యం ఎక్కడ అని అడిగితే నేనేం సమాధానం చెప్పగలను? లేదు లేదు, నాకు భయం వేస్తుంది. నేను అమ్మకి ఏం సమాధానం చెప్పాలి? అమ్మకి నేనేం చెప్పాలి? నేను వెళ్ళి అక్కని తీసుకొస్తాను, వెళ్తాను. నేను ఎలాగైనా వెళ్ళి అక్కని తీసుకురావాలి.
అమ్మ చెలపు అక్క ఇంట్లో ఉండాలి. అవసరమైతే నేను తన కాలు పట్టుకుని, అది కుదరకపోతే ధర్మతేజ కాళ్ళు పట్టుకొని నేను అక్కని తీసుకొస్తాను. ప్లీజ్. వెల్కమ్ వెల్కమ్. కాబోయే మిస్ ఇండియా సౌందర్యకి ఇదే నా స్వాగతం. కమాన్.
ఎందుకు సార్ ఇదంతా? నో 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 నువ్వు అలా అనకూడదు. నీకు నువ్వుగా కాల్ చేసి సార్ నేను మీ ఇంటికి వస్తాను, వచ్చి నన్ను తీసుకెళ్ళండి అన్నప్పుడు నేనెంత హ్యాపీగా ఫీల్ అయ్యానో తెలుసా? నీకు ఈ మాత్రం వెల్కమ్ లేకపోతే ఎలా చెప్పు? అసలు ఈ విషయం నాకు ముందే తెలుసుంటే ఈ సౌందర్య కోసం ఈ ఇంటిని మొత్తం పూలవనంగా మార్చేసేవాణ్ణి. ఈ రోజుకి ఇలా అడ్జస్ట్ చేసుకో. ఒక్క నిమిషం ఉండు. పద్మా, పద్మా, సార్ ఇప్పుడు ఇదంతా అవసరమా? నాకంతా ఏదోలా ఉంది సార్. సౌందర్య నీకు అవసరం లేకపోవచ్చు. నీలాంటి అప్సరస నా ఇంటికి వస్తుందంటే అవసరమే కదా. పద్మా దిష్టిది. అది పారబోసి కారులో మేడం లగేజ్ ఉంటుంది, అది లోపల పెట్టించు. వెళ్ళు. పద సౌందర్య, నీ కుడికాలితో నా ఇంట్లో అడుగుపెట్టు. ఈరోజు ఇలా నా ఇంట్లో అడుగుపెట్టిన నిన్ను శాశ్వతంగా నా ఈ బంగారు పంజరంలో పెట్టుకుందామనుకుంటున్నాను. ఆ కోరిక కూడా త్వరగా నెరవేరుతుందనుకుంటున్నాను. ఫీల్ ఫ్రీ సౌందర్య, ఇది నీ ఇల్లే అనుకో. ఎలాంటి మొహమాటం పడకు. ఏదున్నా మన ఇంట్లో పనమ్మాయికి చెప్పు, తను చూసుకుంటుంది. చూడు, నువ్విక్కడ ఎలాంటి చిన్న ఇబ్బంది కూడా పడకూడదు, సరేనా? థ్యాంక్ యూ సార్. మీ అభిమానానికి ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియడం లేదు. అభిమానం కాదు సౌందర్య, ఇది స్వార్థం. నీ అందం మీద పెంచుకున్న మోహం, నిన్ను నా దాన్ని చేసుకోవాలన్న కాంక్ష. ఏంటి సార్ అలా ఆలోచిస్తున్నారు? ఏం లేదు సౌందర్య, ఇది కళ నిజమా అని అర్థం కావట్లేదు. పద, నీ రూమ్ చూపిస్తాను. ప్లీజ్. వెల్కమ్ టు యువర్ ప్రైవసీ ప్లేస్. నచ్చిందా? చాలా. సరే, నువ్వు రెస్ట్ తీసుకో. గుడ్ నైట్. సార్ చాలా థ్యాంక్ యూ సార్. ఎక్కువగా ఆలోచించుకో. గుడ్ నైట్. గుడ్ నైట్ సార్. గాల్లో తేలినట్టుందే, గుండె పేలినట్టుందే, తేనె పట్టు మీద
తల్లడిల్లిపోదా ప్రాణం, చెమ్మగిల్లిపోదా హృదయం, కళ్ళ ముందు కలలే కూలితే. చిమ్మ చీకటవదా లోకం, కమ్ముకోద తీరని శోకం, ఆశలన్నీ నుసిలా రాలితే. మమ్మీ నిన్న రాత్రి బయలుదేరుతానంది. అంటే ఈ పాటికి ఇంటికి రావాలి, కానీ రాలేదక్కా. ఒకవేళ అత్తయ్య సిటీలోకి రాగానే సౌందర్య ఫోన్ చేసి జరిగింది చెప్పుంటుందా? అమ్మా అమ్మా అక్క అక్క, ఇది ఇక్కడికి వచ్చి అరుస్తుందేంటి? ఏ ఇక్కడికొచ్చి పిచ్చి పట్టినట్టు అమ్మా అమ్మా నరుస్తున్నావేంటి? మామ్ ఇక్కడ ఎందుకుంటుందే? కానీ అమ్మ ఇక్కడికి కూడా రాలేదు. హే, నీకేమైనా పిచ్చా? మామ్ ఇక్కడికి ఎందుకు వస్తుంది? అక్కడికే కదా వస్తుంది మమ్మ. అక్కడికి రాలేదు 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 రాలేదు